విపక్షాల ఆందోళనలు గందరగోళం నడుమ ఆయా పార్టీల నేతల సుదీర్ఘ ప్రసంగాల అనంతరం జాతీయ గేయం వందే మాతరంపై బిల్ లోక్సభలో ముజువాని ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర ప్రవేశపెట్టారు. వందే మాతరాన్ని అవమానించిన, ఆలపిస్తూ ఉండగా ఆటంకం కలిగించిన నేరంగా పరిగణించేలా చట్టం చేయనున్నారు. వందే మాతరం బిల్లులో భాగంగా ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ 1971లో సవరణలు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం జాతీయ గేయమైన జనగణ మనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందే మాతరానికి వర్తింపచేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. మరోవైపు ఈ వందే మాతరం బిల్లును ఇప్పటికీ రాజ్యసభ కూడా ఆమోదించింది. संशोधन संख्या 02 को स्वीकृत किया जाए। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहे, जो सदस्य इसके विरोध में है वो ना कहे। मेरे विचार में निर्णय ना वालों के पक्ष में हुआ, ना वालों के पक्ष में हुआ। संशोधन अस्वीकृत हुआ। कि श्री ए राजा जी द्वारा प्रस्तुत संशोधन संख्या 02 को स्वीकृत किया जाए। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहे, जो सदस्य इसके विरोध में है वो ना कहे। मेरे विचार में निर्णय ना वालों के पक्ष में हुआ, ना वालों के पक्ष में हुआ। संशोधन अस्वीकृत हुआ। విపక్షాల ఆందోళనలు గందరగోళం నడుమ ఆయా పార్టీల నేతల సుదీర్ఘ ప్రసంగాల అనంతరం జాతీయ గేయం వందే మాతరంపై బిల్లు లోక్సభలో ముజువాని ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర ప్రవేశపెట్టారు. వందే మాతరాన్ని అవమానించిన, ఆలపిస్తూ ఉండగా ఆటంకం కలిగించిన నేరంగా పరిగణించేలా చట్టం చేయనున్నారు. వందే మాతరం బిల్లులో భాగంగా ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ 1971లో సవరణలు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం జాతీయ గీతమైన జనగణ మనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందే మాతరానికి వర్తింపచేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. మరోవైపు ఈ వందే మాతరం బిల్లును ఇప్పటికీ రాజ్యసభ కూడా ఆమోదించింది.